థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉండొచ్చు. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే బాడీలో మనకి రావాల్సిన థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. దీనివల్ల TSH అనే హార్మోన్, అంటే మీరు రొటీన్గా చేసే TSH బ్లడ్ టెస్ట్లో వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అసలు ఈ హైపోథైరాయిడిజం వల్ల ప్రెగ్నెన్సీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? థైరాయిడ్ బాడీలో తక్కువగా ప్రొడ్యూస్ అయితే మెయిన్గా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, బికాజ్ వీళ్ళకి ఓవులేషన్ అనేది, అంటే ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు, కాబట్టి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు. అలానే మెటబాలిజం స్లోగా ఉండటం వల్ల ఒబేసిటీ, అంటే బరువు ఎక్కువగా పెరగటం, అండ్ దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా ఉండొచ్చు. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల ఇంబ్యాలెన్సెస్ కూడా రావచ్చు. వీటన్నిటి వల్ల ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి ఎగ్ రిలీజ్లో ఇబ్బంది ఉండటం వల్ల, లేదా బాడీ మెటబాలిజంలో ఉన్న ఇబ్బందుల వల్ల ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వచ్చు. అలానే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా సరే బేబీకి థైరాయిడ్ అనేది వాళ్ళకి ప్రొడ్యూస్ అవ్వదన్నమాట. వీళ్ళు హోల్ అండ్ సోల్గా మదర్ నుంచి వచ్చే థైరాయిడ్ మీద డిపెండ్ అవుతారు. కాబట్టి బేబీకి థైరాయిడ్ ఇష్యూస్ రావటం కానీ, లేదా ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ ఇష్యూస్ ఉండటం కానీ జరగవచ్చు అనమాట. అలా అని హైపోథైరాయిడిజం అని కంగారు పడక్కర్లేదు. ఒకవేళ కనుక హైపోథైరాయిడిజం అని డయాగ్నోస్ అయితే సింపుల్ థైరాయిడ్ మెడికేషన్ వల్ల, ఈ టాబ్లెట్ అనేది మీకు చాలా డాక్టర్స్ చెప్తారు, ఉదయం లేవగానే ఖాళీ కడుపులో బ్రేక్ఫాస్ట్ చేయకముందే మనం టాబ్లెట్ తీసుకోవాలన్నమాట. ఇలా రోజు థైరాయిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల మనకి బాడీలో ఎడిక్వేట్ థైరాయిడ్ ఉండి ఈ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి, లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా అరికట్టవచ్చు. అండ్ థైరాయిడ్ మెడిసిన్ అనేది FDA కేటగిరీ A, అంటే దీనివల్ల మదర్కి కానీ బేబీకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవన్నమాట. ఇప్పుడు హైపర్ థైరాయిడిజం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్, లేదా ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఉండొచ్చు. వీళ్ళకి దాన్ని తగ్గించడానికి మెడికేషన్స్ యూజ్ చేయటం వల్ల మనం వీటన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. సో హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం ఇవి ఉన్నంత మాత్రాన మీకు ప్రెగ్నెన్సీ లేదా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయని కంగారు పడకండి. వీటికి కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే దీస్ ఆర్ ద సింప్లెస్ట్ థింగ్స్ టు ట్రీట్.